ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. చూస్తూ ఉండండి ఎస్టీవీ. నేను కర్ణ. ముందుగా హెడ్లైన్స్. సబ్ప్లాన్ బకాయిలను వెంటనే చెల్లించాలి. అసెంబ్లీలో జూలకంటి డిమాండ్. చంద్రబాబు గోడ మీది పిల్లివాటం వీడాలి. నిప్పులు చెరిగిన తెరాస నేత ముక్కుల ఈశ్వర్. శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. బుధవారం రాత్రి వీరఘట్టం మండలం ఎం రాజపురం గ్రామంలో సెల్ ఫోన్ రేడియేషన్ కు మొబైల్ టెక్ చెక్. అందరికీ అందుబాటులోకి బాడీవెల్ చిప్. శ్రీకాకుళం జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే సుగ్రీవులు కుమారుడు శ్రీనివాసరావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పాలకొండ పోలీస్ స్టేషన్ ఎదుట ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి ఫ్రెండ్ ఇంటికి వెళ్లిన శ్రీనివాసరావు తెల్లవారుజామున 3 గంటలకు బైక్ పై ఇంటికి బయలుదేరాడు. ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడ మృతి చెందాడు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పాలకొండ ఎమ్మెల్యే సుగ్రీవులు కుమారుడు శ్రీనివాసులు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ పోలీస్ స్టేషన్ ఎదురుగా గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి వీరఘట్టం మండలం ఎం రాజపురం గ్రామంలో ఒక పెళ్లికి ఎమ్మెల్యే దంపతులు హాజరయ్యారు. సదరు పెళ్లికి ఎమ్మెల్యే సుగ్రీవులు కొడుకు శ్రీనివాసరావు స్పోర్ట్స్ బైకుపై వచ్చాడు. పెళ్లైన అనంతరం ఎమ్మెల్యే ఆయన భార్య కారులో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. చలి ఎక్కువగా ఉందంటూ కొడుకుని కూడా తమతో రమ్మని బలవంతం చేశారు. అయితే అందుకు నిరాకరించిన శ్రీనివాస్ అర్ధరాత్రి 2 గంటలు దాటిన తరువాత తన బైకుపై ఇంటికి బయలుదేరాడు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పాలకొండ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చిన తరువాత అతడి బైక్ అదుపు తప్పి 2 బండికి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనివాసరావు హైదరాబాద్లో బీటెక్ చదువుతున్నాడు. ఎమ్మెల్యే నిమ్మక సుగ్రీవులు దంపతులకు అతడు ఒక్కడే కొడుకు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రన్వేపై మరో విమానం ఉండగానే రాహుల్ ప్రయాణిస్తున్న విమానం ల్యాండ్ కావడానికి ప్రయత్నించింది. అయితే చివరి క్షణాల్లో విమానాన్ని గుర్తించిన పైలట్ చాకచక్యంగా విమానాన్ని ల్యాండ్ చేయకుండా మళ్లీ పైకి పొనిచాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై పౌర విమానయాన శాఖ దర్యాప్తుకు ఆదేశించింది. సెల్ ఫోన్ ప్రతి ఒక్కరికి నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఈ సెల్ ఫోన్స్ నుంచి మనం ఎదుర్కొనే రేడియేషన్ సమస్యను పరిష్కరించేందుకు మొబైల్ టెక్ ఇండియా అనే సంస్థ ముందుకు వచ్చింది. రేడియేషన్ నుంచి రక్షణ కల్పించేందుకు బాడీవెల్ చిప్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ చిప్ ఉపయోగించడం వల్ల అనేక సమస్యలను అరికట్టవచ్చునంటున్నారు సంస్థ నిర్వాహకులు. ప్రపంచమే సెల్ ఫోన్ మయమైపోయింది. కానీ ప్రపంచాన్ని ఈ సెల్ ఫోన్ తెగ ఇబ్బంది పెట్టేస్తుందంటూ ఈ మధ్య కాలంలో డాక్టర్లు కూడా హెచ్చరిస్తున్నారు. సెల్ ఫోన్ నుండి వచ్చే రేడియేషన్ మూలంగా ప్రతి 10 మందిలో దాదాపు 6 అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. రేడియేషన్ నుంచి బయటపడేందుకు మొట్టమొదటిసారిగా యాంటీ రేడియేషన్ను మన ఇండియాలో ముఖ్యంగా హైదరాబాద్లో ప్రవేశపెట్టింది మొబైల్ టెక్ సంస్థ. సెల్ ఫోన్ను ఎక్కువగా వినియోగించడం వలన మతిమరుపు, వినికిడి లోపంతో పాటు ముఖ్యంగా బ్రెయిన్పై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఈ బాడీవెల్ చిప్ను సెల్ ఫోన్కు అమర్చడం వల్ల 90% వరకు రేడియేషన్ ద్వారా వచ్చే సమస్యలను తీరుతాయని సంస్థ ప్రతినిధి రాజ్ శంకర్ స్పష్టం చేశారు. ఇలా మీరు పేస్ట్ చేయడం వల్ల నార్మల్గా ఎక్కడ సెల్ ఫోన్ టవర్ నుంచి వచ్చే సిగ్నల్స్ని ఇది బ్లాక్ చేస్తుంది, ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది. కామన్ ఏమవుతుందంటే సెల్ ఫోన్ టవర్ నుంచి వచ్చే ఈచ్ అండ్ ఎవ్రీ సిగ్నల్స్ వస్తేనే మనకు కాల్స్ అటెండ్ చేయగలం. దీంట్లో అప్ టు 90% వచ్చే రేడియేషన్ ఇది బ్లాక్ చేస్తుంది. కాబట్టి ఇట్ విల్ వర్క్ లైక్ ఏ షీల్డ్ బిట్వీన్ యువర్ మొబైల్, తర్వాత బిట్వీన్ యూ అండ్ యువర్ మొబైల్ ఇది షీల్డ్ లాగా పనిచేస్తుంది. ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మీ మొబైల్కి ఎలాంటి ప్రాబ్లం రాదు. ఎందుకంటే దీన్ని మనం బయట అతికిస్తున్నాం కాబట్టి వాట్ ఎవర్ ఎలాంటి సిగ్నల్స్, ఎలాంటి రేడియేషన్ దాన్ని బయట నుంచి బయటే పంపిస్తుంది. కాబట్టి ఇట్ విల్ బి సేఫ్ ఫర్ యువర్ మొబైల్. highly recommended for your mobile. Use it, you will really like it. మొబైల్ యూజ్ చేయడం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి.
మనం ఫోన్ దగ్గర ఇయర్ దగ్గర పెట్టుకొని మాట్లాడడం వల్ల మనకి హెడేక్ ప్రాబ్లమ్స్, మైగ్రేన్, సైనస్, మళ్ళీ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్స్ అలా చాలా వస్తున్నాయి. అవన్నిటిని అరికట్టడానికి మన ఫస్ట్ టైం ఇండియాలో లాంచ్ చేసిన మొట్టమొదటి ప్రోడక్ట్ బాడీ వెల్ యాంటీ రేడియేషన్ చిప్. ఇది ఒక ఆస్ట్రేలియన్ బేస్డ్ కంపెనీ ప్రోడక్ట్. ఫస్ట్ టైం ఇండియాలో లాంచ్ చేస్తున్నాము ఈరోజు. మనము ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ఫోన్ బ్యాటరీ దగ్గర పెట్టుకోవాలి. అది పెట్టుకోవడం వల్ల మనకి రేడియేషన్స్ ఎఫెక్ట్. ఆది నుంచి సమైక్యవాదాన్ని జోరుగా వినిపిస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ శాసనసభలో సైతం తమ వాదాన్ని వినిపించడంలో ఎంత మాత్రం వెనక్కి తగ్గలేదు. సమైక్యంగా ఉన్న ఇరు ప్రాంతాలను విడదీస్తే సీమాంధ్ర ఉప్పునీటి ఏడారిలా మారిపోతుందని, వెంటనే తెలంగాణ బిల్లు ఆమోదాన్ని వెనక్కు తీసుకోవాలంటూ వైఎస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సూచించారు. ఇరు ప్రాంతాలుగా విడిపోతే జరిగే అభివృద్ధి కన్నా మనం సమస్యలని ఎక్కువగా ఎదుర్కోవాల్సి ఉంటుందని, అందుకే రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచుతామంటూ ఆయన తనదైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇరు ప్రాంతాలకు సరైనటువంటి న్యాయం జరుగుతుందని, విభజన జరిగితే ఒక ప్రాంతం తీరని నష్టానికి గురవుతుందని, ఉప్పునీటి ఎడారిగా మారిపోయేటువంటి ప్రమాదం ఉన్నదని సశాస్త్రీయంగా నిరూపించి ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండటం కోసమని ఉద్యమిస్తున్నటువంటి పార్టీ, పోరాటాలు చేస్తున్నటువంటి పార్టీ, ఆది నుంచి సమైక్యవాదాన్ని కోరుకుంటున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జాతీయ ప్రాంతీయ పార్టీల నాయకులతో చర్చించి ఈ విభజనకు వ్యతిరేకంగా ఆర్టికల్ 3ని సవరించవలసినటువంటి అవసరాన్ని వాళ్ళకందరికీ కూడా గుర్తింపచేసి అందుకు సానుకూలమైనటువంటి వాతావరణాన్ని తీసుకొస్తున్నటువంటి నేపథ్యం. నగరంలో క్రిస్మస్ సందడి మొదలైంది. ప్రార్థనా మందిరాలు ప్రత్యేకంగా ముస్తాబవుతున్నాయి. పండుగను పురస్కరించుకుని క్రైస్తవులు ఇళ్లను అందంగా అలంకరించుకుంటున్నారు. వివిధ రకాల శాంటాస్ క్లాస్, క్రిస్మస్ ట్రీలు, నక్షత్రాలు, హ్యాంగింగ్ బెల్స్ వంటివి దుకాణాల వద్ద ఆకట్టుకుంటున్నాయి. డిఐటి అండ్ ఐటీ ఈఎస్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఆఫ్ ఏపీ 22వ వార్షిక అవార్డులు ప్రధానోత్సవం బుధవారం సాయంత్రంగా హెచ్ఐసిసిలో నిర్వహించారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఐటీ శాఖ కార్యదర్శి సంజయ్ జూజు, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ ఓంకార్ రాయ్ తదితరులు విచ్చేసి అవార్డులను అందించారు. శీతాకాల శాసనసభ సమావేశాలు హోరాహోరీగా జరిగాయి. ముఖ్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్సీపీపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు నిప్పుల వర్షం కురిపించారు. ఈ మూడు పార్టీలు ఏకమై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మెలికలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయంటూ ఆరోపించారు. శుక్రవారం జరిగే సమావేశంలో చర్చలకు ముగింపు పలికి తెలంగాణపై తుది నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి తీసుకువస్తామని ఆయన పేర్కొన్నారు. రేపటి నుంచి వెంటనే దాని చర్చకు చేపట్టి రేపు సాయంత్రానికల్లా కంప్లీట్ చేయాలనేదే టీఆర్ఎస్ పార్టీ డిమాండ్. ఎందుకంటే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి కూడా 24 సెప్టెంబర్ 1998 24 సెప్టెంబర్ 1998 నాడు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఒకే రోజు చర్చ జరిగి అక్కడ అభిప్రాయాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి బీహార్ అసెంబ్లీలో కూడా సెప్టెంబర్ 24, 1998 ఒకే రోజు చర్చ చేసి అభిప్రాయం చెప్పడం జరిగింది. ఛత్తీస్గఢ్ ఏర్పాటు విషయంలో కూడా ఒకే రోజు చర్చ జరిగింది. ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలను కలిపేటప్పుడు ఆంధ్ర అసెంబ్లీలో, తెలంగాణ అసెంబ్లీలో కూడా 1-2 రోజులకు మించి చర్చ జరగలేదు. సో ఇప్పుడు విడిపోయేటప్పుడు కూడా చర్చ 1-2 రోజులకు మించి జరిగే అవకాశం కానీ అవసరం అంతకంటే లేదు. మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ బిల్లులో, డ్రాఫ్ట్ బిల్లులో ఏవైతే సవరణలు చేయాలనుకుంటున్నామో దాన్ని మేము 2-3 నిమిషాల్లో
మరిన్ని అప్డేట్ చూసే ముందు షార్ట్ బ్రేక్.